జీవితం అర్థం కాక, జీవితం ఎలా జీవించాలో తెలియక, ఎలా కట్టుకోవాలో తెలియక, కల్లోలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు పరిష్కారానికి ఎక్కడ వెళ్ళాలో తెలియక జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమందో ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చీకటి నిండిన లోకంలో యేసుక్రీస్తు వెలుగయ్యాడు. కాబట్టి ఒక వ్యక్తి జీవితాన్ని వెలిగించేది యేసుక్రీస్తు మాత్రమే. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను లోకానికి వెలుగు అన్నాడు. కాబట్టి ఆ వెలుగును కనుగొన్న మనం ఇంకెంత మాత్రం చీకటికి తావులేదు. వెలుగున్న చోట ఎట్టి పరిస్థితుల్లో చీకటి ఉండదు కదా. వెలుగుకు చీకటికి ఎంత మాత్రం పొత్తు లేదు. నిజంగా మనం ఎంత ధన్యులం. ఈ సాయంత్రం వేళ యేసుక్రీస్తుని తెలుసుకున్నాం, ఆయనకి మన జీవితాల్లో స్థలం ఇచ్చాం. ఇంకా మనం కాదు, కానీ మనం క్రీస్తు వారమని ఈ స్థలానికి వచ్చాం. మరొక్క మాట, మన జీవితాలకు కేంద్రం ఆయనే, మన జీవితాల మీద ప్రభుత్వం అయిందే, అధికారం అయిందే. ఆయనకి సంపూర్తిగా లోబడినప్పుడు నిజంగా మన జీవితంలో ఎంతో శ్రేష్టత, ఎంతో ఆధిక్యత మన జీవితంలో అనుభవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా పిలువబడ్డాం. నిజంగా ఎంత ధన్యతో కదా. బైబిల్ గ్రంథంలో భక్తుడైన యోహాన్ అంటున్నాడు, తన బిడ్డలవడానికి, తన పిల్లలని పిలవడానికి ఆయన మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించనో చూడుడి. నిజంగా ఆ ప్రేమ మనల్నంట ఆయన పిల్లలు అని పిలిచాడంట. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. మనల్ని దేవుడు ఆయన పిల్లలని పిలిచాడు. ఇప్పుడు మనం ఎవరం అంటే దేవుని పిల్లలం. ఇంకేం కావాలి ఆలోచించండి. కలెక్టర్ పిల్లలుగా ఉండడం కన్నా, డాక్టర్ పిల్లలుగా ఉండడం కన్నా, లేదా ఇంకేదన్నా మినిస్టర్ పిల్లలుగా ఉండడం కన్నా నేనేమంటానంటే నిజంగా నీవున్న స్థలం, నీవు దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, ఇంతకు మించి జీవితంలో మనం పొందుకోవాల్సింది ఏది లేదు. ఎందుకో తెలుసా? ఇది శ్రేష్టమైన స్థలం, శ్రేష్టమైన ఆధిక్యత, శ్రేష్టమైన యోగ్యత. ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. కొంచెం ఆలోచించండి. ఈ వాక్యం ఆలోచించడం ద్వారా నిజంగా మన జీవితంలో ఏం మిస్ అయిపోతున్నామో ఒక్కొక్కసారి మనకి అర్థం కాని పరిస్థితులు ఎదురవుతాయి. జీవితం సజావుగా సాగుంది అనుకుంటున్న అనేక మంది జీవితాల్లో ఎందుకో తెలియదు నిరాశ, ఎందుకో తెలియదు నిస్పృహ, ఎందుకో తెలియదు ఖాళీ, వాడి జీవితంలో అలాగే ఉండిపోతూ ఉంది. చూడండి, ఇటువంటి ప్రశ్నలు మనం మన జీవిత ప్రయాణంలో అనేక మంది జీవితాల్లో మనం వింటూ ఉన్నాం. ఎలా ఉన్నాము అంటే బాగానే ఉన్నాం, బాధలు తప్పలేదు అనేవాడు చాలామంది ఉన్నారు కదా. బాగానే ఉన్నాం, ఎందుకో తెలియదు నిరాశ వచ్చేస్తుంది. బాగానే ఉన్నాం అనిపిస్తుంది, కానీ ఏంటో తెలియదు బాధగా ఉంటుంది. బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మేము అనుకున్నది ఏది జరగట్లేదు. బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మా జీవితంలో ఏది కలిసి రావట్లేదు, కుటుంబంలో ఏ పరిస్థితులు బాగలేవు అని చాలామంది బహుశా ఇక్కడికి రాసే ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా అయ్యే కదా. ఈ మొదటి రెండో శుక్రవారం ఆ ప్రార్థన విన్నపాలు అయిన తర్వాత, ఆ తర్వాత రోజు ఏమి విన్నపాలు వచ్చినాయి ప్రార్థన చేయడానికి కొన్ని చూస్తే దాదాపు 90% అదే. జీవితం నిస్సారంగా ఉంది, జీవితం బాగలేదు, జీవితంలో ఏది అనుకున్న జరగట్లేదు, జీవితం అంతా ఖాళీగా ఉండిపోతుంది అనేది. నేనేమంటానంటే ఈ సాయంత్రం వేళ మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా మంచిది. ఈరోజు నేను ఒక ఆ టైటిల్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. నీ జీవితంలో ఏమి మిస్ అయిందో ఈరోజు వాక్యపు వెలుగులో మనం చూసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇది మనందరికీ వర్తించే ప్రశ్న, ఇది మనందరం సరిచేసుకోవాల్సిన ప్రశ్న. ఆలోచించండి, ఏం మిస్ అయింది నీ జీవితంలో? మనకి మామూలు వ్యక్తికి అర్థం కాదు. ఈ ప్రశ్నకు లోకంలో ఉండే వ్యక్తుల దగ్గర, వారి జీవితంలో ఈ ప్రశ్నకు వారి దగ్గర జవాబు లేదు, వారికి అర్థం కాదు కూడా. ఎందుకంటే ఇది వారికి అర్థమయ్యే ప్రశ్న కాదు. ఇది నేను దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. స్ట్రైట్ క్వశ్చన్. దేవుడు మన ప్రశ్న ఏంటున్నాడు? ఏమి మిస్ అయిందో నువ్వు ఆలోచిస్తే, తిరిగి ఆ మిస్ అయిందేదో నువ్వు కనుగొని దానిని ఆ ప్లేస్లో కానీ నువ్వు ఫిక్స్ చేసుకోగలిగితే నీ జీవితం ఫుల్ అయిపోద్ది అంటాడు. నిజమే. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన సంపూర్తి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, చాలామంది జీవితాల్లో ఈరోజు అకాళి ఏముందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు ఏం జ్ఞాపకం చేస్తాడంటే ప్రతి వ్యక్తి తను తాను పరీక్ష చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. తను తాను పరీక్ష చేసుకోవడం ఇది చాలా ప్రాముఖ్యం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. విస్తారంగా పండింది. ఎంత పండిందంటే ఆ సంవత్సరం ఎంత పండిందంటే పోయిన సంవత్సరం పండిన దానికన్నా ఇంకా ఎక్కువ పండింది.
ఎంత పండింది అని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఏం వర్ణించాడంటే, అది తెచ్చి ఆ కొట్లలో అనగా ఆ గదుల్లో వేయడానికి స్థలం లేదు. ఎందుకో తెలుసా? ఆ బ్యారెన్స్లో లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం పండినవే పెట్టడానికి స్థలం లేదు. వాడి ఇంటికి వచ్చి ఇంకా ధాన్యం తేలేదు. ఇంటికి వచ్చి అనుకున్నాడు, నేను ఎంత అదృష్టవంతుడిని అన్నాడు. నిజమే, వాడు అదృష్టవంతుడే, కాదనేది ఏది కూడా లేదు. ఎందుకు అదృష్టవంతుడంటే వాడికి అంతా కలిసి వచ్చింది, వాడు అనుకున్నదంతా జరిగింది, వాడి యొక్క కృషి ఫలింపుకు వచ్చింది. అయితే జరిగిన సంగతి ఏంటో తెలుసా? వాడు ఆలోచన తీరు సరిగ్గా లేదు. వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఏం ఆలోచించాడు తెలుసా? అంతా క్రెడిట్ అంతా వాడికే వేసుకున్నాడు, ఘనత అంతా వాడిదే అనుకున్నాడు. ఆడు అంటాడు ఇంటికి వచ్చి, నేను విస్తారంగా పండింది నేనే పండించుకున్నాను అన్నాడు. ఆ కృషి అంతా వాడిదే అనుకొని వాడు అన్నాడు, నేనేం చేయాలి? వాటిని తెచ్చి వీటిల్లో పెట్టడానికి ఏం లేదు, ఇక్కడ స్థలం లేదు. కాబట్టి నేను ఒక పని చేస్తా, ఈ పాతయి పడేసి ఏం చేస్తా, కొత్తవి కట్టి వాటిని తెచ్చి స్టోర్ చేస్తా. పెట్టిన తర్వాత వాడు ఇంకా అవ్వలేదు, వాడు ఆలోచన, వాడు తనలో తను మాట్లాడుకోవడం అవ్వలేదు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి, ప్రాణమా అని మొదలుపెట్టి తిను తాగు, అయిపోయింది స్టోరీ. తిను తాగు సుఖించు అన్నాడు. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి, ఆ రాత్రి వాడు చచ్చిపోయాడు. ప్రశ్న, ఇంతకీ వాడి జీవితంలో ఏం మిస్ అయిపోయిందంటారు? వాట్ వాజ్ ద మిస్సింగ్ ఫ్యాక్టర్? వాట్ వాజ్ ద మిస్సింగ్ పీస్ ఇన్ హిజ్ లైఫ్? ఆయన జీవితంలో మిస్ అయిపోయింది ఏంటో తెలుసు? గాడ్, దేవుడు మిస్ అయిపోయాడు లైఫ్లో. వాడు ఖాళీలోనే చనిపోయాడు. వాడి జీవితంలో ఏది అనుభవించకుండా చనిపోయాడు వాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అన్నీ ఉన్నాయి జీవితంలో. ఏది కావాలంటే అది ఉంది, ఏది చేయాలంటే చేయొచ్చు. జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, నేను నాకు ఇష్టం వచ్చింది చెయ్యకుండా నాకు కావాల్సింది చేయడానికి నా దగ్గర వనరులు ఉన్నాయి, అన్నీ చేశా. నా జీవితంలో మిస్ అయిపోయింది ఒకటి. వాట్ వాజ్ దట్ వన్? ఏంటి ఆ మిస్ అయిపోయిన పీస్? ఆ మిస్ అయిపోయింది ఏంటో ఫైండ్ అవుట్. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం కనుగొందాం. ఈరోజు ఒకవేళ ఈ ప్రశ్నతో మీరు ఎవరైనా ఉంటే, ఏంట్రా నా జీవితంలో అయిపోతుంది, అసలు నా జీవితం ఏంటిరా, నిరాశగా మిగిలిపోతుంది, నా జీవితం నిస్పృహల్లోకి లోనైపోతుంది, ఏం జరుగుతుంది నా జీవితంలో అసలు అర్థం కావటం లేదు. చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. ఏం మిస్ అయిపోయింది ఈరోజు? ఆలోచించండి. స్క్రీన్ మీద మీకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, రాబిన్ విలియమ్స్. ఇట్స్ అ ఫేమస్ హాలీవుడ్ నటుడు. ఆయన తెలుసా, ప్రపంచాన్ని తన నటన ద్వారా నామినేట్ అయ్యాడు ఎన్నో అవార్డ్స్కి. ఈయన రాబిన్ విలియమ్స్ అమెరికన్ ఫేమస్ హాలీవుడ్ నటుడు. ఈయన బహుశా చాలామంది ఈయన టీవీలో చూస్తుంటారు. రాబర్ట్ విలియమ్స్ ఈయన అసలు సొంతగా టీవీ షో కూడా స్టార్ట్ చేశాడు. ఈయన విపరీతంగా ఫేమ్, ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం ఎదురు చూసే ఉన్నారు, ఆయన మాటల కోసం. ఎటువంటి దుఃఖములో ఉన్నవాడికైనా ఆయన కామెడీ, ఆయన మాటలు అంతే దుఃఖాన్ని పోగొడతాయి. అసలు ప్రపంచంలో ఇంతమంది, ఒక కమెడియన్ ఆర్టిస్ట్ ఇంతమంది శ్రోతలను సంపాదించుకోవడం, ఇంతమంది అభిమానులు సంపాదించుకోవడం నిజంగా ఒక రికార్డ్ ఆయన. అయితే ఏమైందో తెలుసా? 2014 ఆగస్టు 11వ తేదీన చచ్చిపోయాడు ఆయన. సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకోవడానికి ముందు వాళ్ళ భార్యకి 2 ముక్కలు రాశాడు ఉత్తరం. హ్యాంగ్ చేసుకున్నాడు. ఏం రాశాడు తెలుసా? ఎందుకో తెలియడం లేదు, తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాను నేను. ఎందుకో తెలియటం లేదు, నా జీవితం శూన్యం అనిపిస్తుంది. చూసారా? ఎందుకో తెలియటం లేదు, నా జీవితం శూన్యం అనిపిస్తుంది. ఈ శూన్యాన్ని ఖాళీ చేసుకునే మార్గమే కనిపించట్లేదు, అందుకే జీవితాన్ని ముగిస్తున్నాను అని లాస్ట్ ఉత్తరం వాళ్ళ భార్యకి రాశాడు. ఏమైందంటే ఆయనకి జీవితం ఎలా అనిపిస్తుంది? ఖాళీని భర్తీ చేసుకోవడానికి హి ట్రైడ్ ఎ లాట్. ఎందుకో తెలీదు, ఆ జీవితం, ఆ శూన్యాన్ని ఖాళీ చేసుకునే మార్గమే నాకు కనిపించట్లేదు. అందుకే అన్నాడు, జీవితాన్ని ఏం చేస్తున్నాడు? ముగింపు చేసుకోవడానికి కాదు యేసుక్రీస్తు వచ్చాడు. టు స్టార్ట్ ఏ న్యూ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో టర్న్ ఏ న్యూ లీఫ్. నీ జీవితంలో ఒక అధ్యాయాన్ని ప్రారంభించడానికి యేసుక్రీస్తు వచ్చాడు.
ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను వాక్యం ద్వారా. ఈరోజు దేవుడు నిన్ను సరిచేయడానికి, వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టడానికి, వాక్యం ద్వారా తిరిగి ఏది కోల్పోయావో దాన్ని భర్తీ చేసి తిరిగి అద్భుతంగా నీ జీవితాన్ని మలచడానికి యేసుక్రీస్తు వారి దినాన ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం మీద దృష్టి పెట్టండి, వాక్యాన్ని ఆలోచించండి, వాక్యాన్ని ధ్యానించండి. వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో వాక్యానికి లోబడండి. అద్భుతమైన నేర్పరైన శిల్పకారుడు నీ జీవితాన్ని అద్భుతంగా కట్టగలడు. ఆయన జీవితంలో మిస్ అయిపోతుంది ఏదో. ఆలోచించండి. ఈ ప్రాముఖ్యమైన సమయంలోనే జ్ఞాపకం చేస్తున్నాను, మిస్సింగ్ పీస్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఈ సాయంత్రం నీ జీవితంలో ఆ మిస్సింగ్ పీస్ ఏంటో కనుక్కుందాం. ఆ మిస్సింగ్ పీస్, దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. ఏంటి నీ జీవితంలో కోల్పోయావు? దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. లోకంలో క్వశ్చన్ మార్క్ ఇంకా అలాగే ఉండిపోయింది. రాబర్ట్ విలియమ్స్కి పాపం ఆ జీవితంలో ఖాళీ. యేసుక్రీస్తు వస్తే ఫిలప్ అయిపోద్ది, జీవితం బాగుంటుందని బహుశా ఆయనకి ఎవరు చెప్పలేదేమో, బట్ ఆయన అర్థం చేసుకోలేదేమో. జీవితం అర్థం కాక గొప్ప నటుడు ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినప్పుడు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఏమన్నాడు తెలుసా? రాబిన్, ప్రపంచాన్ని నవ్వించావు, ఇప్పుడు ప్రపంచాన్ని ఏడిపిస్తున్నావు. ఆయన అన్నాడు, నీవు లేని ప్రపంచాన్ని ఎవరు నవ్విస్తారన్నాడు. ఒక అద్భుతమైన విషయం తెలుసా? నాకు ఆ స్టేట్మెంట్ చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రపంచాన్ని నవ్వించాడు, కానీ ఆయన మనసులో ఏముంది కదా? ఒకడు నవ్వుచుండిన వాడి హృదయంలో ఏముంది? ఎగ్జాక్ట్గా జ్ఞాని ఇతని గురించి రాసినట్టు అనిపించింది నాకు. మనం పైకి నవ్వుతున్నాం, ఎవడో తెలుసు మనలో ఉన్న బాధ, ఎవడో తెలుసు మనలో ఉన్న దుఃఖం, ఎవడో తెలుసు మనలో ఉన్న వేదన. మీకు ఒక విషయాన్ని నేను చెప్పడం ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. మీ అందరూ తెలుసు, పిల్లలకు చాలా ఇష్టం ఆయనకు ఒక టోపీ, రకరకాల డ్రెస్ కదా, చేతిలో కర్ర, విచిత్రమైన షూ. ఎవరైనా? చార్లీ చాప్లిన్ కదా. 7 సంవత్సరాలప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. చిన్నోడు, వాళ్ళ అమ్మ స్టేజ్ మీద ఎక్కి డ్రామాలు వేస్తేనే వాళ్ళకి అన్నం, లేకపోతే అన్నం ఉండదు. అకస్మాత్తుగా 7 సంవత్సరాలు వాళ్ళ అమ్మ స్టేజ్ మీదే గుండెపోటు చచ్చిపోయింది, పాట పాడుతూ చచ్చిపోయింది, అర్ధంతరంగా చచ్చిపోయింది. 7 సంవత్సరాలు. చార్లీ చాప్లిన్కి తెలుసా? ఎదురు కూర్చున్న వాళ్ళ అమ్మ నటన చూస్తున్నాడు. వాళ్ళమ్మ కూలిపోతే డ్రామా ఆగిపోద్దని వాళ్ళమ్మ ఆగిపోయిన పాటను కిందుండి ఎత్తుకొని స్టేజి ఎక్కాడు. వాళ్ళమ్మ శవం పక్క నుండి పాట పాడాడు. అదే ఆయన మొట్టమొదటి స్టేజి ఎక్కడం. జీవితంలో ఎప్పుడు నవ్వని వాడు ఎవరన్నా ఉన్నారంటే చార్లీ చాప్లిన్. తెలుసా? ఆయన అన్నాడు, ఏడవాలనిపిస్తుంది నాకు ఏడవాలనిపిస్తుంది, అందుకే నాకు వర్షాకాలం అంటే ఇష్టం. వర్షంలో తడుస్తా, అప్పుడు ఏడుస్తా, అప్పుడు నా ఏడుపు ఎవరికి? ఎంతమంది ఉన్నారు ఇలాగా కదా? ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితంలో ఏం మిస్ అయిపోయావు? ఎందుకు నీ జీవితంలో నిరాశ? ఎందుకు నీ జీవితంలో దుఃఖం? ఎందుకు నీ జీవితంలో వేదన? ఎందుకు నీ జీవితంలో కన్నీరు? మిస్సింగ్ పీస్. యేసుక్రీస్తుకి ఆ ప్లేస్లో నువ్వు ఆయన్ని పెట్టలేదేమో. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను, నీ జీవితానికి ఆ గ్యాప్ని, ఆ ఖాళీని పూర్తి చేయడానికి యు నీడ్ జీసస్. యేసుక్రీస్తు నీకు అవసరం. మిస్సింగ్ పీస్. క్రైస్ట్ ఈజ్ మై లైఫ్ యాజ్ ఎ మిస్సింగ్ పీస్. అవును, యేసుక్రీస్తే మన జీవితం. ఆయన మనలో మిస్ అయిపోయాడు. యేసుక్రీస్తు లేడు మన లైఫ్లో. అందుకే ఈ పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, ఈ కల్లోల పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఈ తుఫాన్ ఎదురవుతూ ఉంది. లైఫ్ ఈజ్ ఫౌండ్ ఇన్ జీసస్ ఓన్లీ. అంతే. జీవితాన్ని యేసుక్రీస్తులోనే మనం కనుగొనగలం. లోకంలో ఎక్కడ అర్థం కాదు, ఎక్కడ అర్థం కాదు. జీవితం అంటే ఏంటి కదా? లోకం జీవితానికి ఇచ్చే నిర్వచనం ఏంటో తెలుసా? ధనవంతుడు చెప్పాడు. ఏంటది? తిను, తర్వాత మాట్లాడండి. తినటం, మంచి ఇష్టం మనకి, తాగడం, దెన్ తర్వాత సుఖించడం, నిద్ర పోవడం. ఏదో ఇంకోటి ఉంది, తిన్నావా, లేచావా, పండుకున్నావు, ఏదో ఉంది కదా, తెల్లారిందా, దట్స్ ఆల్. అంతే. అలా అనుకుంటున్నారా జీవితం? కాదు అసలు. దాని వెనక జీవితం చాలా ఉంది. దాని వెనక జీవితం చాలా ఉంది. ఈరోజు ఆ జీవితం నీకు అర్థం అవ్వాలి. ఎల్జీ స్టోర్ ఉంది తెలుసా? చీరాల్లో 2, 3 ఉన్నాయి. ఎల్జీ స్టోర్, ఎల్జీ. ఏముంది అక్కడ? లైఫ్ ఈజ్ గుడ్. ఎప్పుడు? జీవితం ఎప్పుడు? వెన్ అవర్ లైఫ్ ఈ జీసస్, యేసుక్రీస్తు మన జీవితం. వెన్ జీసస్ ఈజ్ అవర్ లైఫ్, లైఫ్ ఈజ్ గుడ్. వెన్
లైఫ్ ఈజ్ గుడ్ వెన్ జీసస్ ఈజ్ లైఫ్. యేసు క్రీస్తే మన జీవితం అయినప్పుడు అప్పుడు మన జీవితం చాలా మంచిది. అంతేగాని ఎల్జీ ప్రోడక్ట్ కొనుక్కుంటే మన జీవితం ఏం మంచి అవ్వదు. అవునా కదా? నా మాట అర్థమవుతున్నాయా? మన జీవితం ఎప్పుడు బాగుంటుంది? యేసు క్రీస్తే మన జీవితం అయినప్పుడు. ఒక మాట, వాట్ ఈజ్ మిస్సింగ్ పీస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఏం మిస్ అయిపోతుందో నేను జ్ఞాపకం చేస్తుంటాను. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట నేను చదువుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 41 నుంచి చదువుతాను. లూకా సువార్త 2వ అధ్యాయం 41. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు, యేసుక్రీస్తు తల్లిదండ్రులు ఈ లోకంలో ఏటేటా యెరూషలేమునకు వెళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఎక్కడున్న యూదులైనా పస్కా పండగకి ఎక్కడొస్తారు? యెరూషలేముకు వస్తారు. అది వాడుక, అది అలవాటు, అది వాళ్ళ కష్టం, అది ట్రెడిషన్. వారు యెరూషలేమునకు వెళ్ళి దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. బాలుడైన యేసు ఏమయ్యాడు? యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక, అండర్లైన్, ఆ సంగతి ఎరుగక ఏం తెలుసుకోలేదు? యేసు క్రీస్తు మిస్ అయిపోయాడన్న సంగతి వాళ్ళకి తెలీదు కదా. యేసు క్రీస్తు మిస్ అయిపోయాడు వాళ్ళతో. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీలో మిస్ అయిపోయాడు యేసు క్రీస్తు. ఫైండ్ అవుట్, ఎందుకు మిస్ అయ్యాడు ఆయన, ఎక్కడ మిస్ అయ్యాడు, దేనికి మిస్ అయ్యాడు, మనలో ఉండకుండా ఎందుకు పోయాడు ఆయన. చూడండి, అక్కడ ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, అండర్లైన్, తలంచి ఏం చేశారు? ఉన్నాడనుకున్నారంట. తర్వాత తలస్తే పని అవుద్దా కదా? ఇప్పుడు మనం చాలాసార్లు ఇలా అనుకుంటా ఉంటాం, మేము చర్చికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, అంతా చేసేస్తున్నాం, మాకు తిరిగే లేదు, మేము సంపూర్తి క్రైస్తవులం అని అనుకుంటే, నువ్వు అనుకుంటే ఉపయోగం ఉందా? మనం అనుకుంటే ఏ ఉపయోగం లేదు. దేవుడు ఏమనుకుంటున్నాడు ఆలోచించండి. ఇది స్టాండర్డ్స్. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఏవేవో కదా. ఆలోచించండి. తలంచి వాళ్ళు అనుకున్నారంట. ఏంటని? ఏమనుకున్నారు వాళ్ళు? యేసుక్రీస్తు, అందరూ చెప్పండి, యేసుక్రీస్తు వారితో ఉన్నాడని. కానీ ఉన్నాడా? తలస్తే పనులవో. గమనించారా? శుభ్రంగా బోడిగుండు చేశారు. ఎవరికి మాట్లాడండి? ఎవరికి కదా? బోడిగుండు చేస్తే ఆయన కూడా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను ఎప్పటి వలె వారి మీద ఎగిసి పడతాను అనుకున్నాడు. ఎగిసి పడ్డాడు, కింద పడ్డాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ నిద్ర నుంచి లేచి వాళ్ళ మీద పడగానే ఎవరితో పై చేయి అయింది? అప్పుడు ఫిలిస్తీన్ది. ఏందిరా పై చేయి అయింది అనుకొని తల మీద చేయి పెట్టుకుంటే ఏం కనిపించింది చేతికి? రోజు జడలు ఫుల్గా హెయిర్ ఉండేది. ఈరోజు హెయిర్ పోయి ఏం కనిపించింది? చెప్పండి. ఏంటి, ఎవరు మాట్లాడట్లేదు? బోడిగుండు. అది ఆ భాషలో, తెలుగు భాషలో, స్వచ్ఛమైన తెలుగు భాష, బోడిగుండు అంతే. ఇంకా మిస్ బైబిల్ గ్రంథం రాయబడింది, యెహోవా తనను ఎడబాసెనని ఆయనకి అనుకున్నాడు. ఎప్పట్లాగే నాకు బలం ఉంది, ఎప్పట్లాగే నాకు శక్తి ఉంది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, తలంచి ఏం జరిగిందో చూడండి. తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి, బాబోయ్, యేసుక్రీస్తు లేకుండా ఎన్ని గంటలు ప్రయాణం చేశారు వీళ్ళు? 24 గంటలు. అసలు దేవుడు లేకుండా బ్రతకగలమా మనం? నీవు లేని రోజు కాదు, ఆయన లేని బ్రతుకు. ఇప్పుడు చెప్పండి, మన బ్రతికేంది అసలు? మనం అప్పుడప్పుడు అంటాం, నీది ఒక బ్రతికేనా అంటారు. ఇప్పుడు యేసయ్య అంటే మన సంగతి ఏంది? నేను లేని బ్రతుకు ఒక బ్రతికేనా? నేను లేని జీవితం ఒక జీవితమేనా? చూడండి, అక్కడ రాయబడిన మాట, ఒక దిన ప్రయాణం. లుక్ దట్ వన్. ఒక దిన ప్రయాణం ఏం జరిగిందో చూడండి. ఏరుగాక ఒక దిన ప్రయాణము సాగిపోయి. ఎంత సాహసం కావాలి! దేవుడు లేకుండా ఒక దిన ప్రయాణం, దేవుడు లేకుండా 24 గంటల ప్రయాణం సాగింది అంటే ఏమనుకోవాలి? చూడండి, వారు అప్పుడు తెలిసింది వాళ్ళకి ఏమని? వారితో ఎవరు లేరని. యేసయ్య మిస్ అయిపోయాడు, యేసుక్రీస్తు మిస్ అయిపోయాడు. ఆలోచించండి ఏం జరిగిందో చూడండి. ఒక దిన ప్రయాణం అంతా
అరే ఒక దిన ప్రయాణంలో యేసయ్య లేకపోతేనో తట్టుకోలేకపోయారే. నీ యొక్క ప్రయాణం ఎంతకాలం అయింది? ఇప్పుడు నీ జీవితం, నీ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు? యేసుక్రీస్తు లేకుండా ప్రయాణం చేసావా? యేసుక్రీస్తు లేకుండానే నీ జర్నీ సాగిందంటావా? ఏంటి నీ జర్నీలో ఎక్కడికి వెళ్ళావు? నీ జర్నీలో ఏం సాధించావు? ఆలోచించండి. ఒక దిన ప్రయాణం అంతా అప్పుడు ఎలర్ట్ అయిపోయారు వీళ్ళు. అప్పుడు తెలుసుకున్నారు, తలంపుల్లో నుండి బయటకు వచ్చారు, ఊహల్లో నుండి బయటకు వచ్చారు. విషయం అర్థమైంది, వారితో ఎవరు లేరు, యేసయ్య లేడు. ఏం జరిగిందో చూడండి. యేసయ్య లేడని సంగతి తెలుసుకొని ఒక దిన ప్రయాణం సాగిపోతే తమ బంధువుల్లోనూ నిలవలేనారులోనూ ఆయనని వెదుకుచుండ్రే. స్టార్ట్ అయ్యారు వెతకటం. నేనేమంటానంటే ఈ సాయంత్రం వెతకండి. మనతో ఉండాల్సిన ప్రభువు ఏమయ్యాడు? మన హృదయ సింహాసనం మీద ప్రతిష్ఠితుడిగా ఉండాల్సిన దేవుడు ఏమయ్యాడు? ఏం చేశారు ఆయన్ని? ఎందుకు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు మనల్ని? ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి. దేవుడు మనతో లేడు, ఎంత విచారకరం. దేవుడు మనతో లేడని చెప్పుకోవడం, దేవుడితో మన సహవాసంలో దూరం అయ్యాడని చెప్పుకోవడం. అందుకే మిస్ అయిపోయింది. ఏంటంటే దేవుడు మిస్ అయిపోయాడు. దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనే నిలవరని ఆయనను వెతుకుచుండ్రి. ఆయన కనపడ్డాడు అక్కడ? కనపడలేదు. ఆయన కనపడినందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. పాపం మళ్ళీ తిరిగి వచ్చారు. ఈ ఎతుకులాట మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఎన్నో రోజు అయింది? 3 దినములైన తర్వాత. ఎన్ని రోజులు కనిపించాడండి ఆయన? 3 దినాలు వారి ప్రయాణం ఎవరు లేకుండా సాగింది? అందరూ చెప్పండి. యేసయ్య లేకుండా వారి జీవితంలో. చూడండి ఏం జరిగింది అక్కడ. తర్వాత ఆయన దేవాలయంలో వచ్చి చూశారు. దేవాలయంలో ఆయన యెరూషలేములోనూ ఉన్నాడు. మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూచిరి. అప్పుడు ప్రభువుని చూశారు. అమ్మయ్య అనుకున్నారు. ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు? యెరూషలేము ఉన్నాడు. అప్పుడు చూడండి మరియా ఏం మాట్లాడుతుందో. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు పత్రుత్రము విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి చూడండి ఏమందో. కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఏంటి మమ్ముని? ఆయన ఏం చేశాడు? మనం కూడా చాలాసార్లు చేసిందంతా నువ్వు చేసుకొని, ప్రభువా ఏంది నాయన నాకు ఈ కష్టాలు, ఎందుకు చేసుకున్నావు? ఏంది ప్రభువా నాకు ఈ అప్పులు? ఎవరు చేయమన్నాడు అప్పులు? ఎవరైనా ప్రభు చేయమన్నాడా? కదా. చేసుకున్నదంతా చేసుకొని అది బెడ్స్కొట్టి మన మీదకి వస్తే అంటాం, ప్రభువా ఏంది నాయన నన్ను శోధిస్తున్నావు? ఆయన ఎందుకు శోధిస్తాడు? శోధనలోకి పోయింది నువ్వు కాదని దేవుని మాట వినకుండా హద్దులు దాటి కంచె దాటి వెళ్ళింది నువ్వు. బెడ్స్కొట్టేటప్పటికి ఫలితం వ్యతిరేకంగా వచ్చేటప్పటికి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? నా ఉసురు నీకు అనేవాళ్ళు లేరా? పాపం అబ్రాం మీద నెట్టేసిందావా? ఏంటి పో కొడుకిస్తాడేమో ట్రై చేయండి. పుట్టేశాడు కొడుకు కదా. చూడండి, ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె దృష్టికి ఏమైంది? నీచురాలైనప్పుడు. ఇప్పుడు ఈమెకి ధైర్యం ఏదన్నా ఉంటే ఆమెతో కలబడు. ఎవరితో? హాగరుతో కలబడు. ఆమె మీదకు పోకుండా ఎవరి దగ్గరికి వచ్చి, అబ్రాం దగ్గరికి వచ్చి విషయం చెప్పకుండా స్ట్రైట్ తిట్లు. ఏం తిట్టు అంటే ఈ ఉసురు గోల ఇప్పుడు కాదు. ఎన్ని సంవత్సరాలండి బాబోయ్? అంటే అది చాలా ఓల్డ్ తిట్టు నాకు తెలిసి. ఆ తిట్టు అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడ దాకా వచ్చింది? చీరాల పేరాల దాకా వచ్చిందంటే ఆలోచించండి. ఎంత ప్రభావపూరితమైన తిట్టు అది. ప్రపంచవ్యాప్తంగా అంటూ ఉంటారు దీన్ని. ఏమని? అసలు ఆలోచించండి. అబ్రాం ఏం చేస్తాడు? ఇవి చూడండి, మరి ఏమంటుంది చూసారా? మమ్ములను చూడండి, ఎందుకు ఇలాగా చేసితివి, ఎందుకు ఇలా చేసితివి, ఎందుకు ఇలాగ చేసితివి అన్నాడు. ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటే మన ఆయనతో చెప్పగా. చూడండి, మాకు దుఃఖం వచ్చింది, నువ్వు లేని మా ప్రయాణం సాగలేదు, నీవు లేని మా జీవితాలు ఊహించుకోలేదు. అయ్యా నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు? ఆలోచించండి. 3 రోజులకే తట్టుకోలేకపోయారే. 3 రోజులకి వారికి దుఃఖం వచ్చేస్తుంది. 3 రోజులకే వారి జీవితంలో ఖాళీ అయిపోయింది. 3 రోజులకి యేసుక్రీస్తు లేని వారి జీవితాన్ని ఊహించుకోలేకపోయారే. మరి అట్లయితే నీ ప్రయాణం ఎంత దూరం సాగింది? యేసు లేకుండానే ప్రయాణం చేసేసావు కదా. యేసుక్రీస్తు లేకుండానే జీవితంలో చాలా దూరం వెళ్ళిపోయావు. వయసు దాటిపోయింది, బలం పోయింది, శక్తి పోయింది. యేసయ్య ఉన్నాడంటారా? ఒకవేళ నీ జీవితంలో మిస్ అయిపోతే మరియా యేసేబులు ఏం చేశారు?
వెతుక్కుంటా వచ్చారు. ఎక్కడ మిస్ అయ్యాడో అక్కడికి వచ్చారు. ఈరోజు రావాల్సింది అక్కడికే. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు నీ జీవితంలో ఏం మిస్ అయిపోయావో దేవుడు ఆ మిస్సింగ్ నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను. మేక్ జీసస్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. యేసు క్రీస్తుని నువ్వేం చేసుకోవాలంటే కేంద్రంగా చేసుకోవాలి. కేంద్రం ఆయన ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ఆయన కేంద్రం అయి ఉన్నాడు. కేంద్రం, మన జీవితానికి కేంద్రం ఆయనే. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా, జీసస్ నాట్ పార్ట్ ఆఫ్ లైఫ్, జీసస్ ఈజ్ లైఫ్. యేసుక్రీస్తు మన జీవితంలో ఒక భాగం కాదు, యేసుక్రీస్తే మన జీవితం. జీవితంలో ఒక పార్ట్ కాదు ఆయన, జీవితంలో ఒక భాగం కాదు. అసలు మన జీవితమే ఎవరు? యేసుక్రీస్తు. మనం కూడా ఇలా చెప్పాలి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని చెప్పే స్థాయికి వెళ్ళాలి. నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ఒక పక్కన మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసుక్రీస్తు వారు లేకపోతే మన జీవితాలు ఏమవుతాయి? ఆయన మన జీవితంలో మిస్ అయిపోతే, యేసుక్రీస్తు వారు మన జీవితంలో లేకపోతే మనం ఏమవుతాం? నేను జ్ఞాపకం చేస్తున్నాను, జీసస్ డిడ్ నాట్ కమ్స్ టు టాట్ ఎ రిలీజియన్. చాలామంది అంటారు యేసుక్రీస్తు ఒక మత స్థాపకుడు. యేసుక్రీస్తు వారు ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఎందుకు వచ్చాడు తెలుసా? హి కేమ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. నీతో సంబంధాన్ని పెట్టుకోవడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. దేవుడు మానవుడితో రిలేషన్, సంబంధం పెట్టుకోవడానికి వచ్చాడు. హి హ్యాస్ ఎ పర్పస్ అండ్ డెస్టినీ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక గమ్యం, ఒక దిశ నిర్దేశాన్ని నిర్ణయించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన మత స్థాపకుడు కాదు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే టు స్టార్ట్ ద రిలేషన్ విత్ యూ. నీతో ఆయన సంబంధం పెట్టుకోవడానికి వచ్చాడు. ఈ సంబంధం, దేవుడు మానవుడిగా ఎందుకు మారాడు అంటే, మానవుడిగా వస్తేనే దేవుడు మనకు అర్థమవుతాడు, మనతో సంబంధం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుణ్ణి దేవుడు, ఆలోచించండి, ఇండిపెండెంట్గా సృష్టించలా, డిపెండెంట్గా సృష్టించాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏదేను తోటలో తరచుగా వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు, తరచుగా వాళ్ళతో మాట్లాడుతుండేవాడు. సాయంత్రం వేళ యేసుక్రీస్తు వచ్చి వాళ్ళతో సంభాషిస్తూ ఉండేవాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? కాబట్టి యేసుక్రీస్తు వారు మన జీవితాలకు ఏమై ఉన్నాడు? ఈరోజు యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 7 స్టేట్మెంట్లు చెప్తాడు. ఆయన యోహాను సువార్తలో 7 స్టేట్మెంట్స్ ఐ యామ్, నీకు ఆయన ఏమయ్యాడో చెప్తాడు. ఆయన ఎక్కడ మిస్ అయిపోయాడో ఈ స్టేట్మెంట్లో దేవుడు చెప్పడానికి ఇష్టపడ్డాడు. మానవాళి నిజంగా యేసుక్రీస్తు లేకుండా బాధపడిపోతూ ఉంది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు వారు ఈ యొక్క యోహాను సువార్తలో ఆయన ఏం చెప్తాడంటే, యేసుక్రీస్తు క్లెయిమ్ చేస్తున్నాడు, ఐ యామ్ ద స్టేట్మెంట్. యేసుక్రీస్తు వారు, జీసస్ ఎక్స్ప్లెయిన్డ్, ఆయన ఎవరో చెప్తున్నాడు, ఆయన ఎందుకు మన జీవితాల్లో ఉండాలో చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, హూ డస్ జీసస్ క్లెయిమ్ టు బి. యేసుక్రీస్తు వారు మన జీవితాలకు ఏమై ఉన్నాడో అది చెప్పడానికి ఇష్టపడ్డాడు. 7 స్టేట్మెంట్లు ఆయన. మనందరికీ తెలుసు, నిత్య జీవితంలో మనం వాడతాం. ఆయన అన్నాడు, యేసుక్రీస్తు వారు ఆయన అంటాడు, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారం నేనే అన్నాడు. ఏమన్నాడు ఆయన? జీవాహారం నేనే. ఎందుకో తెలుసా? లోకంలో మనుషులు ఆధ్యాత్మిక ఆకలి చేత అలమటించిపోతున్నారు. యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు 3 దినాలు అయిపోయింది. శిష్యులు వచ్చి ప్రభువుని అన్నారు, ప్రభువా వీళ్ళని పంపించేయి తొందరగా, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి ఏమన్నా తిని ఎన్ని రోజులైంది? 3 రోజులైందంటే యేసయ్య అన్నాడు, వారు వెళ్ళరు, వాళ్ళకి ఆహారం మీరే పెట్టండి అన్నాడు. నిజంగా యేసుక్రీస్తు దగ్గరికి చాలామంది ఆ దినాల్లో వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు జీవాహారం అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 6:35-48 వచనాలు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యోహాను సువార్త 8:12 యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నేను లోకానికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. నిజమే, వెలుగులోకి రావాలి యేసుక్రీస్తు. ఐ యామ్, నేనే. ఆ నీ జీవితంలో ఉన్న ఆ ఖాళీని భర్తీ చేసేది నేనే, నేను తప్ప ఎవరు లేరు. ఆయన తప్ప మన జీవితంలో ఆ ఖాళీని భర్తీ చేయగలిగిన వాడు ఎవరు లేరు. అందుకే దేవుడు అన్నాడు, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నిజమే, యేసుక్రీస్తు లేకపోతే మనం వాక్యంలోకి వెళ్తాం. 3వ స్టేట్మెంట్ అంటున్నాడు, ఐ యామ్ ద గేట్. యేసుక్రీస్తు ఎవరంట? నేనే ద్వారమును అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, ఐ యామ్ ద గేట్.
నేనే గొర్రెల బోవు ద్వారం. యేసుక్రీస్తు వారు ద్వారం అయ్యాడు. పరలోకానికి మనం వెళ్ళలేం. పాపములు అపరాధముల చేత మనం చచ్చిపోయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి ఆయన ద్వారముగా మారాడు, గేట్గా మారాడు. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? గేట్. 4వ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. నేను మంచి కాపరిని. ఎందుకంటే కాపరి లేకపోతే మానవ జీవితాలు ఎలా ఉంటాయి? కాపరి లేని గొర్రె యొక్క స్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. అవును, యోహాను సువార్త 10:11 14 వచ్చిన కూడా గుడ్ షెపర్డ్ ఆయన. 5th స్టేట్మెంట్ యోహాను సువార్త 11:25, ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. పునరుత్థానమును జీవమును నేనే. యేసుక్రీస్తు చెప్తున్నాడు లైఫ్ అండ్ రిజరక్షన్. యేసుక్రీస్తు లేకపోతే మన జీవితంలో జీవము పునరుత్థానము అనేది తెలియదు. మనము అపరాధముల చేత చనిపోయి ఉన్నాం. 6వ స్టేట్మెంట్, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. యోహాను సువార్త 11:6 7th అండ్ ఫైనల్ స్టేట్మెంట్, ఐ యామ్ ద ట్రూ వైన్. నేను నిజమైన ద్రాక్షవల్లి. యోహాను సువార్త 15:1 ట్రూ వైన్. యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు తెలుసా ఈ విషయాలు? అవును, నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ స్టేట్మెంట్ల ద్వారా మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయాల్లోకి వెళ్దాం. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే జీసస్ ఈజ్ ద వే, క్రీస్తే మార్గం. నిజమే, యేసుక్రీస్తు మన జీవితంలో లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఆయన లేకపోతే కయ్యూనులాగా మనం దేశదిమ్మరులు అయ్యేవాళ్ళం. ఎటెలాలో తెలియదు. జీవితం అర్థం కావాలంటే మనలో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ఉండాలి. ఆలోచించండి. కయ్యూను పాపం చేసే, కయ్యూను తమ్మును చంపి కదా పాపం చేసినప్పుడు దేవుడు వచ్చి అతన్ని శపించినప్పుడు అతను ఏమయ్యాడు? దేశదిమ్మరి. దేవుడు లేని జీవితాలు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఒక దిశ లేదు, ఒక నిర్దేశం లేదు, ఒక గమ్యం లేదు, ఒక గురి లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు మనుషులు తిరుగుతున్నారు ఇలాగా? ఎక్కడికి వెళ్ళాలో మనుషులకు ఎందుకు అర్థం కావటం లేదు? కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో దేవుడు లేడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నీ జీవితం నీకు అర్థం కాకపోతే, ఎటు వెళ్ళాలో తెలియకపోతే కదా. అవును, బెర్షెబా అరణ్యంలో హాగరు అటు ఇటు తిరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే కయ్యూన్లాగా ఇక్కడికి తిరుగుతున్నావేమో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదేమో. యేసుక్రీస్తు నీ లైఫ్లో లేడు, మిస్ అయిపోయాడు. యేసయ్యని పిలవండి. మరియా యేసేబులు ఎలా వెతుక్కొని యేసయ్యని తెచ్చుకున్నారో. యేసయ్య లేని ప్రయాణం, యేసయ్య లేని జీవితం, యేసయ్య లేని మన జీవితాలు దేశ దిమ్మరలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు మన జీవితంలో, అందుకే యేసయ్య అన్నాడు ఐ యామ్ ద వే, నేనే మార్గం. నువ్వు వెళ్ళాల్సిన మార్గం నేనే, నువ్వు వెళ్ళే మార్గంలో నేను ఉంటాను, నేను దారి చూపిస్తాను. దారి తెలియని మనకి దారి చూపించేది ఎవరో? యేసుక్రీస్తే. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తాను. స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంది, చూసారా? గమనించండి. ఇక్కడేమో పాపములో ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడేమో దేవుడు ఉన్నాడు. పాపములో నిండిన వారు దేవుని యొద్దకు ఎలా వెళ్తారు? ఎప్పుడు వెళ్ళలేరు, మధ్యలో పెద్దగానే ఉంది. అందుకే యేసుక్రీస్తు పాపములో నిండిన ప్రజలకి దేవునికి మధ్యలో ఆయన సిలువ మీద వేలాడు. ఈ బికేమ్ బ్రిడ్జ్. యేసే లేకపోతే మనకు దారి తెలియదు. అర్థమైందా? యేసుక్రీస్తు లేకపోతే సింపుల్ పీపుల్ ఇక్కడే ఉండిపోయేవాళ్ళు, పాపములో ఉన్న ప్రజలు ఇక్కడే ఉండిపోయాడు. జీసస్ బికేమ్ ద బ్రిడ్జ్. ఆయన దేవునికి మనకు మధ్య ఏమయ్యాడు? వారధి, బ్రిడ్జ్ అయ్యాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు పరలోకం నుండి ఈడకి? పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుడిని ఎప్పుడు చేరుకోలేడు కదా. అందుకే యేసుక్రీస్తు మానవుడికి ఎందుకు వచ్చాడంటే, ఆయన్ని ఏమంటారంటే దైవ మానవుడు అంటారు. ఏంటి ఏమన్నావు దేవుణ్ణి అంటే? ఆయన మానవుడు, దేవుడు. యేసుక్రీస్తులో 2 క్యారెక్టర్స్ ఉంటాయి కదా. యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు, ఆయన మానవుడు కాదు, అవతారమూర్తి అంతకన్నా కాదు. ఆయన అందరిలాగే ఆయన కూడా ఒక చారిత్రక పురుషుడు కాదు. యేసుక్రీస్తు వారు ఆయన దైవ కుమారుడు. ఎందుకంటే రెండిటికి మధ్య, పాపికి దేవునికి మధ్య నిలబడగలిగిన వాడు అయి ఉండాలి కదా, నిలబడగలిగిన వాడు అయి ఉండాలి. అందుకే ఆయన ఇటు దేవుని లక్షణాలు ఉన్నాయి, ఇటు మానవ లక్షణాలు ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడో మాట జ్ఞాపకం చేస్తాను. మానవుడు కాబట్టి మానవుడు చేయి పట్టుకున్నాడు, దేవుడు కాబట్టి దేవుడు చేయి పట్టుకున్నాడు. ఇద్దరిని కలిపాడు సిలువలో, ఇద్దరికి మధ్య సమాధానం అయింది కదా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, జీసస్ ఈజ్ ద ట్రూత్. ఇందాక ఆ స్టేట్మెంట్లో యేసుక్రీస్తు చెప్పాడు మన జీవితంలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? సత్యం.
క్రీస్తు సత్యమై ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళం అంటే అపవాది సంబంధుల వలె అబద్ధాలు ఆడతాం, సత్యంలో మనం నిలవం. ఆలోచించండి. అబద్ధానికి జనకుడు తండ్రి ఎవరు? సాతానే కదా. ఆలోచించండి. క్రీస్తు ఏ వ్యక్తి జీవితంలో ఉండడో, ఏ వ్యక్తి జీవితంలో క్రీస్తు మిస్ అయిపోయాడో ఆ వ్యక్తి సాతాను సంబంధిగా, వాళ్ళలో సత్యం ఉండదో, అబద్ధాలే ఉంటాయి వాడి జీవితంలో. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, జీసస్ ఈజ్ ద లైఫ్. యేసుక్రీస్తు మార్గము, సత్యము, జీవం. యేసుక్రీస్తు మనల్ని ఏమైనాడు? క్రీస్తు జీవం. ఆయన లేనిచో మానవులు తమ పాపముల్లోనూ అపరాధముల్లోనూ చచ్చినవారు. నిజం, యేసుక్రీస్తు మనలో లేకపోతే మనం ఏమవుతాం తెలుసా? మన పాపము, మన అపరాధము మన మీదికి రాగా మనం చచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే మన జీవితాల్లో యేసై ఉండాలి. ఆలోచించండి, యేసై ఉన్నాడా? ఒకవేళ మిస్ అయిపోయాడేమో చెక్ చేసుకోండి. క్రీస్తు ద్రాక్షవల్లి. యేసు కింద చెప్పాడు, ఐ యామ్ ద వైన్, నేను ద్రాక్షవల్లిని. ఆయన లేని మానవులు ఏమవుతారు తెలుసా? ఎండిన తీగల వలె మనం ఎండిపోతాం. యేసుక్రీస్తు మనతో ఉండడు కాబట్టి ఎండిన తీగల వలె అగ్నికి సిద్ధమైన వారం మనం. అవును, మనం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు లేకపోతే మనకు జీవం లేదు. తీగలుగా ఉన్న మనం ఆయనలో మనం అంటు కట్టపడకపోతే, ఆయనలో నిలవకపోతే ఆయన జీవం మనలో ఉండదు. కాబట్టి మనము ఎండిన జీవితాలు. నిజమే, క్రీస్తు లేని జీవితాలు ఎండిన జీవితాలు, క్రీస్తు లేని బ్రతుకులు ఎండిన బ్రతుకులు. అవును, క్రీస్తు ఏమై ఉన్నాడంటే బండ, రాక్. ఈరోజు నేను జ్ఞాపకం ఎందుకు ఈ స్టేట్మెంట్స్ అన్ని ప్రభు చెప్పాడంటే, వీటిల్లో ఆయన నీ జీవితంలో దేనికి సరిపోయాడు ఆలోచించండి. ఆయన క్రీస్తే బండ, ఆయన మీద కట్టబడిన వారు తీర్పును వరదల వల్ల కొట్టుకొని పోరు. ఒక దినాన్ని తీర్పు ఉంది కదా. క్రీస్తులో లేనివారు, క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన వారు, ఒక దినాన తీర్పు ఉంది. నువ్వు కొట్టుకొని పోకుండా నిలబడాలి. జీవితంలో నిలబడాలంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తును మీ జీవితంలో కలిగి ఉండండి. యేసుక్రీస్తుకు స్థలం ఇవ్వండి. మన జీవితంలో కేంద్రంగా ఉండాల్సింది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఉండాల్సిన ఈ స్థలంలో మరెవరు ఉండడానికి వీల్లేదు. జీసస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు జీవాహారం అయి ఉన్నాడు. క్రీస్తే జీవాహారం. ఆయన లేని మానవులు యుగ యుగములు ఆకలి దప్పులతో అలమటించిపోతారు. మన జీవితంలో జీవాహారం యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పడానికి ఆయన అంటాడు, నరులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల. కాబట్టి నేను జ్ఞాపకం, దేవుని స్టేట్మెంట్లు ఎందుకో తెలుసా? మన జీవితంలో ఆయన మిస్ అయిపోయాడు కాబట్టి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఆలోచించండి. క్రీస్తు ఎవరంటే ఆయన ఆల్ఫా ఒమేగా. ఆయన మొదటివాడు, కడపటివాడు. అవును, ఆయన లేని మానవులకు ఏ మంచి ప్రారంభం అవదో, జీవితంలో ఏ సమస్య ముగింపు ఉండదో. నిజంగా ఎంత మంచి స్టేట్మెంట్ ఇది. ఏ మంచి నీ జీవితంలో ప్రారంభం అవదో, ఏ సమస్య నీ జీవితంలో ముగింపు అవదో. అందుకే ఆయన మన జీవితంలో మొదటివాడు ఆయనే, తర్వాత కడపటివాడు ఆయనే. చివరికి ఒక మాట యేసుక్రీస్తు అన్నాడు, నేను గుడ్ షెపర్డ్, నేను గొర్రెలకు మంచి కాపరిని. క్రీస్తు మంచి కాపరి. ఆయన కాపరిగా లేకపోతే మన జీవితాలకు కాపుదలే లేదు. ఆలోచించండి. ఈరోజు ఒకవేళ దేవుడు మిస్ అయిపోయాడా మీ లైఫ్లో? చెక్. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తు లేకుండా వారి ప్రయాణం సాగింది. క్రీస్తు లేడని తెలుసుకున్నప్పుడు, క్రీస్తు మిస్ అయిపోయాడని తెలుసుకున్నప్పుడు తిరిగి వెనక్కి వచ్చారు. యేసయ్యను కలుసుకున్నారు. యేసయ్యను తిరిగి వెంట పెట్టుకొని వారి ప్రయాణం సాగింది. క్రీస్తు లేకుండా నువ్వు ప్రయాణం సాగిస్తున్నావేమో, క్రీస్తు లేకుండా నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. దేవుడే మిస్ అయిపోతే మన జీవితంలో ఇంకా జీవితాలు ఎంత అంధకారం. నేను ఒక మాట, గాడ్స్ పీసింగ్ టుగెదర్ ద పజల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో గందరగోళంగా, అస్తవ్యస్తంగా, ఒక సమస్యాత్మకంగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చెదిరిపోయిన మొక్కలైన జీవితాన్ని దేవుడు తిరిగి కలపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హీఈస్ ఫీలింగ్ వాట్స్ స్టిల్ మిస్సింగ్ విత్ హిస్ పీస్. దేవుడు నీ జీవితంలో ఏది కోల్పోయావో తన శాంతి సమాధానాలు ఇవ్వడం ద్వారా తిరిగి దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి అని ఇష్టపడుతున్నాడు. ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను నేను. నీ జీవితంలో ఏం కోల్పోయావు? నీ జీవితంలో ఏది మిస్ అయిపోయావు?